తెల్లాపూర్ మున్సిపాలిటీని ప్రగతి పథంలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన మున్సిపల్ కమిషనర్ అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారని తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో దాదాపు 17,82,00,000 రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ మల్లేపల్లి లలితా సోమిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో మున్సిపాలిటీ కమిషనర్ సంగారెడ్డి చిచ్చు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య చిచ్చు పెట్టిన కమిషనర్ ప్రోటోకాల్ విషయంలో జనరల్ బాడీలో చేసిన తీర్మానం కాదని ఒక పార్టీకి వత్తాసు పలుకుతుందని మండిపడ్డారు. మున్సిపల్ అభివృద్ధి విషయంలో కమిషనర్ సంగారెడ్డి సహకరించకుండా రాజకీయాలు చేస్తున్నారని మీడియా సమావేశంలో ఆరోపించారు. మహిళా చైర్మన్ అని కూడా కనీస గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు కమిషనర్ ను ఆహ్వానించడం లేదన్నారు. ఈ 50 కోట్లు కేసీఆర్ ఇచ్చిన మళ్ళీ రిటర్న్ ఎలా వెజ్జునామే అయిపోతుండే మన పెట్టినా 2 కోట్లు దీనికి పెట్టినా గద్దాల ఆడిటోరియం గద్దారని కూడా పెట్టిన అన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే నా 13 నెలల నుంచి ఒక్కరోజు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇలా కూడా ఇప్పుడు నేనేమి కూడా అవన్నీ విమర్శించాలి. టైం ఉంది, ఇంకో 3-4 నెలలు ఏమేమి చేస్తారో చూస్తాం. అయిపోతుంది 4 రోజులు అయితే మీకు కూడా అవకాశం ఇస్తా. నేను తెల్లారతాకాలనంత మూర్ఖుని కాము. మేము మా పార్టీ కానీ మా కౌన్సిలర్ కానీ వైస్ చైర్మన్ కానీ పిఎస్ఏ చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ వైస్ చైర్మన్ కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మేము మీకు ఇంకా టైం ఇస్తామన్నా దయచేసి నా చివరిగా ఒక కోరికన్నా ఇంకా మాట్లాడే చాలా ఉంది. నన్ను అన్నింటి మీద తిట్టిరు. అవన్నింటి మీద 4-5 నెలలు అయినాక సమయానుకూలం బట్టి స్పందిస్తాం. ఇప్పుడు వద్దు, చాలా ఇష్యూలు మాట్లాడుతున్నాయి, టైం వచ్చినప్పుడు మాట్లాడు. అయితే ఒకటి హాస్పిటల్ శాంక్షన్ అయింది. నాకు కూడా ఆయన కొడతానని తెలిసింది. అదొకటి. దీని మీద మా చైర్మన్ మా కౌన్సిలర్ల పేరు కోఆప్షన్ మెంబర్ల పేరు ఉంచాలన్నా, లేకపోతే ఒక మహిళా చైర్మన్ మీ కాంగ్రెస్ వాళ్ళు అగౌరవపరిచినట్టయితేనన్నా దాన్ని నువ్వు గుర్తించుకో. దామోదర్ నరసింహన్న ఈ కిందోళ్ళు మాటలు కొందరు పడొచ్చో పడరాకనో రకరకాలుగా చెప్తారు. కాబట్టి ఇది దామోదర్ చేరేదాకా మీ మీడియా బాధ్యత తీసుకోవాలి. చైర్మన్కు వైస్ చైర్మన్ కౌన్సిలర్లకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే అందరికీ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి మేము నిజంగానే ప్రజలందరికీ కూడా తెలుసు మేము ఎంత కష్టపడ్డామో. మరి మేము అనుకున్నది ప్రతి దాని వెంబడి పరిగెడుతూ మరి ఇక్కడ దాకా ప్రజలకు ఏమేమి కావాలనో మరి మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ 4 నెలల క్రితం ఓపెన్ చేసాం. అది కూడా అందరికీ ఉపయోగపడేదే. మరి మేము 3 నెలలు రాజీనామా పెట్టి తెచ్చిన ల్యాండ్లో మరి ఇవన్నీ కూడా మేము కష్టపడి కట్టినాయి కదా. మరి మాకందరికి ఇది చేయాలని ఉంది. మరి వాళ్ళకు కూడా ఉంది అని లోపల మొన్న మీటింగ్ రోజు మాట్లాడారు. మరి చేద్దామన్నారు. మరి ఇప్పుడు ప్రజల మీద ప్రేమ వాళ్ళకుందా మాకుందా మరి తెలియాలి. ఎందుకంటే మేము పిలవలేని అన్నారు కానీ పిలిచినాము. ఇంతకుముందు పిలిచినప్పుడు డేట్ ఇచ్చి డేట్ చేంజ్ చేసిరని ఇది ఎందుకు మనకు తలకాయ నొప్పి వాళ్ళ మీదే వదిలేస్తే అయిపోతుంది కదా అని మేము మాట్లాడుకుని వాళ్ళకే చెప్పమని చెప్పినాం. మీ పార్టీలోకి మీరు చెప్పుకోరు, మా పార్టీలోకి మేము చెప్తామని. అది అయిపోయినాక మరి ఇన్ని కోట్ల వర్కులు చేసినాం మనం తెల్లాపూర్లో. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో జరగని వర్కులు మన దగ్గర చేసినాం. తెల్లాపూర్ మన బొలారం కానీ అమీన్పూర్ కానీ మీరు చూసుకోండి. కావాలంటే మన తెల్లాపూర్లో అయినంత అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగలేవు. జరిగినాయి అంటే ప్రతి దాని మీద మేము చెయ్యాలి అన్న ఒక పట్టుదల ఉండే మాకు. ఈ రోజు వరకు కూడా అదే పట్టుదలతో తీసుకొచ్చినాం. కాబట్టి మా తెల్లాపూర్ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో వచ్చి చెప్తే కాదు, మనం అందరము ఒక్కటిగా ఉండాలి. మరి ఇంకా డెవలప్మెంట్ కావాలంటే కూడా మీ అందరు కూడా కలిసికట్టుగా ఉండి మరి తెల్లాపూర్ ప్రజలందరూ కూడా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాది ఈ రోజు రాజకీయం కాదు, మా వారు 20 సంవత్సరాల నుంచి రాజకీయలో నడుస్తుంది. కాబట్టి ఏదో ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాం అనేది అయితే కాదు. వార్డ్ మెంబర్ నుంచి స్టార్ట్ ఉంది మా రాజకీయ జర్నీ. ఈరోజు చైర్మన్. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే,
ఎవరన్నా విడగొట్టాలని చూసినా విడిపోకుండా కలిసికట్టుగా ఉండాలని మరి మా కమిషనర్ గారు అయితే మరీ తప్పుంది. ఎందుకంటే ఒక మహిళా చైర్మన్గా కూడా నన్ను గౌరవించలేకపోయిండు. ఇదైతే మీరు పక్కా రాయాలి. ఎందుకంటే మహిళా చైర్మన్గా నేను కలెక్టర్ గారికి కూడా చెప్పిన ఈ ఆఫీసు ఇంకా పని నడుస్తుంది. ఆ రోజు మేడం వచ్చింది ఇక్కడికి చూడడానికి. అయితే మేడం వచ్చినప్పుడు నేను బయటనే ఉన్నా, నాకు చెప్పకుండానే కారులో ఎక్కి వెళ్ళిపోయిండు. మళ్ళీ నేను మేడం లోపలికి వచ్చినాక కూడా చెప్పిన, మేడం మాకు ఆఫీస్లో ఏ ప్రోగ్రామ్ అయినా చెప్పట్లేదు మేడం కమిషనర్ గారు. మరి ఇప్పుడు ప్రజాపాలనది కూడా పెట్టిరు, నాకు ఈ రోజు వరకు రాలే. మరి నాకు ఈ రోజు ఇనాగ్రేషన్లు ఉన్నాయని చెప్పినాక మేడం మీ 2వ వార్డులో నాకు ఫోన్ చేయించారు ఆఫీసర్లతో. ఏమని, ఈరోజు 2nd వార్డులో ప్రజాపాలన ఉంది, మీరు వస్తారా అని. ఎట్లా వస్తాం చెప్పండి మీరే. అందుకే నేను దయచేసి చెప్తున్నా, కమిషనర్ గారు 1 ఇయర్ నుంచి మాకు చాలా ఇబ్బందులకు గురి చేసిండు. అయినా కూడా మేము తట్టుకొని ఇక్కడి వరకు మేము అనుకున్నది చేయాలి. ఆఫీసులో పాలన వస్తుంటారు పోతుంటారు, కానీ మేము ప్రజల మధ్యలోనే ఉంటాము, ఇక్కడే ఉంటాము. కాబట్టి మేము చేయాలి అనేది చేసి చూపించినాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.